గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం వడ్లమూడులోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీ కృష్ణకుమార్ తెలిపారు. సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేసినేని వెంకట్ కలిసి ఆవిష్కరించారు. ఈ సమ్మిట్కు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ కృష్ణకిషోర్ వెల్లడించారు. అలాగే ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొనున్నట్లు తెలిపారు. ఇక అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2026ను కూడా 3 రోజుల పాటు ఇదే సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్ రాకెటరీ, స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ స్పేస్ రీసెర్చ్, రాకెటింగ్ సెమినార్స్ జరగబోతున్నాయి. ఇదంతా ప్లాన్ చేసింది, నిర్వహిస్తుంది పావులూరి సుబ్బారావు గారని అనంత టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్. అనంత టెక్నాలజీ వారు ఇస్రోకి రాకెట్ ప్రయోగంలో చాలా సహాయం చేస్తున్నారు. అట్లానే ఈ మధ్యలో జరిగిన వార్లో కూడా వాళ్ళ కాంపోనెంట్స్ చాలా ఉపయోగపడినాయి. అంత నిష్ణాతులు సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన యూనివర్సిటీ తరఫున ఛాన్సలర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇన్ ట్యూన్ విత్ వికసిత్ భారత్ 2047, Andhra Pradesh state government also announced this draft Andhra Pradesh aerospace and defense 4.0 last year, up to 5 years with in tune to attract 10,000 jobs in this area. And they started 2 clusters, one at Tirupati and another at Sri Sathya Sai district. Their vision is to attract 1 lakh jobs. In line with Viksit Bharat, space tech industry is identified as one of the sunrise industry, which leads our India, one of the areas which leads our India in 2047 into a developed country. Space industry, opening of space industry is mainly important because of to get self-reliance in technologies, to increase employment and to have a greater revenues. ఈ ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ని మరింత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అలానే ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఇవన్నీ రీజన్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ గీతం యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, మన ఇక్కడ పరిసరాల్లో ఉన్న కేఎల్యు, విట్, సిద్ధార్థ యూనివర్సిటీ, అలానే అటువైపు ఐఐటి తిరుపతి, ఐఐటి హైదరాబాద్, ఈవెన్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూరు దగ్గర నుంచి వెల్టెక్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ సంబంధించిన ప్రాజెక్ట్ కావడంతో డిఫరెంట్ రీజన్స్ నుంచి వాళ్ళ ఒక మల్టీ డిసిప్లినరీ ఒక టీమ్ని ఫామ్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఆ రోజు ఇక్కడ ఉన్న స్టాల్స్లో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీ, సమ్ అదర్ అంటే సమగ్ర శిక్షను మరియు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీళ్ళందరి కోఆర్డినేషన్తో సౌత్ ఇండియా రాకెట్ ఛాలెంజ్ని మనం లాంచ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంతవరకు ఇండియాలో ఎక్కడే కానీ ఏ స్టేట్లో కానీ ఇంతవరకు జరగలేదు. ఇప్పటి వరకు ఫారెన్ కంట్రీస్లో మాత్రమే జరిగాయి. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ని మన విజ్ఞాన యూనివర్సిటీలో ఈ సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ విద్యార్థులకి హైడ్రో రాకెటరీ ఛాలెంజ్, కాలేజ్ విద్యార్థులకి కెమికల్ రాకెటరీ ఛాలెంజ్ అనే 2 ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాము.